మూడు టీంల నుండి హార్దిక్కి ఆఫర్ వచ్చిందా? 50 కోట్ల డీల్తో ముంబైని వీడనున్నాడా హార్దిక్? ఏ టీంతో కలవనున్నాడు? దీని వెనుకున్న అసలు నిజమేంటో తెలుసుకోండి. బాస్, ఐపీఎల్ 2026 సీజన్ నడుస్తుంది. అయితే ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా ఇంకా ముంబై ఇండియన్స్ మధ్య వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ముంబైలో ఉన్నాడు, కానీ ముంబై ఇండియన్స్ టీం మాత్రం పంజాబ్తో తలబడ్డానికి ధర్మశాల చేరుకున్నారు. దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చిందని. అంతేకాదు, హార్దిక్ ఇంజురీకి గురయ్యాడు, అందుకే టీంకి దూరం అయ్యాడని ముంబై ఇండియన్స్ చెప్తుంటే, హార్దిక్ మాత్రం తన ప్రాక్టీస్ సెషన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నేను ఫిట్గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హార్దిక్ ఎంఐ మధ్య విభేదాలు వచ్చాయి అని. ముంబై టీం ధర్మశాలలో ఉంటే హార్దిక్ మాత్రం ముంబైలోనే ఉన్నాడు. హార్దిక్ని కనీసం టీంతో కూడా తీసుకెళ్లలేదు, ముంబైలోనే ఉండమని తేల్చి చెప్పేశారు. దాంతో హార్దిక్ ఈగో హట్ అయింది. అందుకే ప్రాక్టీస్ సెషన్లో 4లు 6లు బాదుతున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాకెలాంటి ఇంజురీ అవ్వలేదు, నేను బాగానే ఉన్నాను, కావాలనే నన్ను టీంకి దూరం చేస్తున్నారు అనే విషయం ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నాడు. మరి తనని ఎందుకు దూరం చేశారు, దాని వెనుకున్న కారణం ఏంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ ట్విట్టర్, అదే ఎక్స్ అకౌంట్ని హార్దిక్ అన్ఫాలో చేసి మళ్ళీ కాసేపటికే ఫాలో చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా ఎంఐ హార్దిక్ మధ్య విభేదాలు నిజమే అని తేల్చేస్తున్నాయి. ఈ కారణాల వల్లే హార్దిక్ ముంబైని వీడాలని నిర్ణయం చేసుకున్నాడా? మళ్ళీ ముంబై టీంతో కలవద్దని ఫిక్స్ అయిపోయాడా? ముంబై ఇండియన్స్ జెర్సీలో హార్దిక్ తన చివరి మ్యాచ్ ఆడాడా అంటే అవుననే చెప్పాలి. 2027లో హార్దిక్ నయా టీం తరపున నయా జెర్సీలో కనిపించబోతున్నాడు అన్నది లేటెస్ట్ అప్డేట్. మూడు టీంలు హార్దిక్ని తమ టీంలో తీసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నాయి. హార్దిక్పై కోట్ల వర్షం కురిపించి తమ టీంకి డైరెక్ట్గా కెప్టెన్ని చేసేయాలని చూస్తున్నాయి. మరి ఆ టీంలేవేవో చూసేద్దాం. యాక్చువల్గా హార్దిక్ని తీసుకోవడానికి ఆల్మోస్ట్ 50 కోట్లు వెచ్చించడానికి సిద్ధమయ్యాయి ఆ మూడు టీంలు. అందులో ఫస్ట్ టీం లక్నో సూపర్ జైంట్స్. లక్నో టీం రిషబ్ పంత్కి ఆల్టర్నేటివ్ చూసేయాలని ఫిక్స్ అయింది. ఎందుకంటే ఎల్ఎస్జీ గత 2 సీజన్లుగా రిషబ్ పంత్ కెప్టెన్సీలో చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళింది. అంతకుముందు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో కూడా అంత గొప్ప ప్రదర్శనలు అయితే చేయలేదు. కానీ రిషబ్ పంత్తో పోల్చితే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చాలా బెటర్. అందుకే పంత్కి ప్రత్యామ్నాయం చూసే పనిలో పడింది ఎల్ఎస్జీ. పంత్ని 27 కోట్లు పెట్టి తీసుకుంది, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అట్టర్ ఫ్లాప్ షో చూపిస్తున్నాడు. యాజ్ ఎ ప్లేయర్గా, యాజ్ ఎ కెప్టెన్గా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అందుకే పంత్ని వదిలేస్తే 27 కోట్లు ఎలాగూ ఉంటాయి. వాటికి మరిన్ని కోట్లు జత చేసి హార్దిక్ పాండ్యాని తీసుకొని కెప్టెన్ని చేసేయాలని యోచిస్తుంది లక్నో సూపర్ జైంట్స్. చెప్పాలంటే హార్దిక్ చాలా మంచి ప్లేయర్, కెప్టెన్ కూడా. బట్ ముంబై ఇండియన్స్లో తన మార్క్ చూపించలేకపోయాడు. ఎందుకంటే ఎంఐలో చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి. దాన్ని సరిగా బ్యాలెన్స్ చేయలేక కెప్టెన్సీలో విఫలం అయ్యాడు. కానీ నయా టీం, యంగ్ ప్లేయర్స్తో నిండిన టీంని హార్దిక్ బాగానే హ్యాండిల్ చేయగలడు. ఎల్ఎస్జీ హార్దిక్ని ఎంత పెట్టైనా తీసుకొని కెప్టెన్ ఇచ్చేసి తమ ఫేట్ని మార్చుకోవాలని చూస్తుంది. ఎల్ఎస్జీలాగే డీసీ పరిస్థితి కూడా సేమ్. ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ని కెప్టెన్సీ నుండి తప్పించి హార్దిక్కి పగ్గాలు అప్పజెప్పాలని చూస్తుంది. అక్షర్ పటేల్ నాయకత్వంలో డీసీ కూడా మరోసారి తేలిపోయింది. ఇన్ మై ఒపీనియన్, డీసీ అక్షర్ పటేల్ని నెక్స్ట్ సీజన్లో కెప్టెన్సీ నుండే కాదు, యాజ్ ఎ ప్లేయర్గా కూడా పక్కన పెట్టేస్తుంది అనిపిస్తుంది. అదే జరిగితే వారికి బలమైన నాయకుడు కావాలి. దాన్ని హార్దిక్ పాండ్యానే ఫిల్ చేయగలడు. అందుకే డీసీ కూడా హార్దిక్ని తీసుకోవడానికి ఎన్ని కోట్లైనా కుమ్మరించడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్, కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ కెమెరన్ గ్రీన్ని 25+ crores పెట్టి కొనుగోలు చేసింది. తనకంటే 100 రెట్లు బెటర్ హార్దిక్ పాండ్యా. అందుకే తనని రిలీజ్ చేసి హార్దిక్ పాండ్యాని టీంలోకి తీసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పేయాలని చూస్తుంది కేకేఆర్. ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే హార్దిక్ ముంబైని వీడడం 99.99% ఫిక్స్. నెక్స్ట్ సీజన్లో హార్దిక్ ఎల్ఎస్జీ తరపున కానీ, డీసీ తరపున కానీ, కేకేఆర్ తరపున కానీ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇవే కాదు, సిఎస్కే తరపున బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీ అందరికీ తెలిసిందే ఎంఎస్ ధోని హార్దిక్ పాండ్యా మధ్య మంచి అనుబంధం ఉందని. ఇటు చూస్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ అంత గొప్పగా అయితే ఏమీ లేదు. సో ఐపీఎల్ 2027 సీజన్లో హార్దిక్ సిఎస్కే తరపున బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి బాస్, మీ ఒపీనియన్లో హార్దిక్ పాండ్యా ఏ టీంతో కలవాలి?
తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.